హైదరాబాద్ బంజారా హిల్స్ లో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రైవేట్ జ్యువెలరీ సంస్థలోనే పనిచేస్తూ కిలోకు పైగా బంగారాన్ని దొంగిలించిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ తో పాటు అతనికి సహకరించిన సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి కిలో 28.59 గ్రాముల బరువుగల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమ్ కాంబ్లే హరీష్ అనే వ్యక్తి బంజారా హిల్స్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. సంస్థ లాకర్లో ఉన్న భారీ బంగారు ఆభరణాలపై కన్ను వేసిన హరీష్ ఎలాగైనా వాటిని కాజేయాలని ప్లాన్ చేశాడు. ఇక దొంగిలించిన బంగారంతో పరారైన హరీష్ ఆ బంగారాన్ని తన సోదరుడైన సోమ్ కాంబ్లే ఆకాష్ వద్ద దాచిపెట్టాడు. జ్యువెలరీ యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బంజారా హిల్స్ పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్కు తరలించారు. వాళ్ళు రీసెంట్గా మ్యారీడ్ కూడా అయ్యారు. ఆయన తర్వాత ఇక్కడే ఒక మంగళాట్ పిఎస్ లిమిట్లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్తో వాళ్ళ మైండ్లో ఇది వచ్చింది. అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అది ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th జూలైలో కూడా ఒకసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17th జూలై నైట్లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి ఈ లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకి వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ అని అన్నీ వర్కౌట్ చేసి మనకి ఈ యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది.